జూలై 23 స్టార్ట్ అయ్యే ఇండియా వర్సెస్ జింబాబ్వే T20 టూర్ కి మనకైతే బీసీసీఐ స్క్వాడ్ అనౌన్స్ చేసింది. ఇందులో చాలా మందిని డ్రాప్ చేసారు, చాలా కొత్త మంది వచ్చారు, డెబ్యూ చేసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అన్ని మాట్లాడుకున్నాం. హాయ్, నా పేరు మనోజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి 23 జూలై ఈ మంత్ స్టార్ట్ అవుతుంది ఇండియా వర్సెస్ జింబాబ్వే టూర్. T20 ఆడతారు. యాజ్ యూజువల్ గా మనకైతే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉండు, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఉండు. ఓపెనింగ్ లో అయితే మనకి సంజు శాంసన్ ని డ్రాప్ చేసిర్రు. వైభవ్ సూర్యవంశీ నాకు తెలిసి మాక్సిమం ఈ ప్రతి మ్యాచ్ ఆడొచ్చు. తర్వాత బౌలింగ్ లోనేమో అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్నాయ్ వీళ్ళని డ్రాప్ చేసిర్రు. అడిగితే రెస్ట్ ఇచ్చినానే చెప్తారు ఎవరైనా. తర్వాత మనకి కొత్తగా వచ్చింది ఎవరంటే రింగు సింగ్ కంబ్యాక్ ఇచ్చిండు, ప్రభ్ సింగ్ వచ్చిండు, తర్వాత హర్ష్ దూబే వచ్చిండు, మయాంక్ యాదవ్ వచ్చిండు, అశోక్ శర్మ వచ్చిండు. మీరేమనుకుంటారు, ఇంకెవరైనా మిస్ అయ్యారా లేకుంటే బాగుందా స్క్వాడ్? నన్ను అడిగితే మాత్రం సంజు శాంసన్ కి రెస్ట్ ఇచ్చేది లేకుంటే, సంజు శాంసన్ ఆడేదే ఒకటే ఫార్మాట్ మన T20, దాంట్లో రెస్ట్ ఏముందో నాకు అర్థం కాలేదు. తర్వాత మీరు రెస్ట్ ఇవ్వాలనుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా ఇవ్వచ్చు, తిలక్ వర్మ కూడా ఇవ్వచ్చు, కెప్టెన్ వైస్ కెప్టెన్ అనుకుంటే జింబాబ్వేనే కదా అని అనుకుంటే మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళైతే వేరే ఫార్మాట్స్ కూడా ఆడతారు, కానీ సంజు శాంసన్ అలా కాదు, ఒకటే ఫార్మాట్ ఆడతాడు. తర్వాత ఈ స్క్వాడ్ లో ఎవరెవరు మిస్ అయ్యారంటే మన రజత్ పాటిదార్ ఈ స్క్వాడ్ లో కూడా లేడు. అంత ఇక్కడ అనే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి 2 బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ మనకి ఆర్సీబీకి గెలిపించిండు, అయినా తను ఈ స్క్వాడ్ లో లేదు. తర్వాత బౌలింగ్ స్పిన్నర్ కృణాల్ పాండ్యా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చాలా బాగా ఆడుతుండు, అయినా వాళ్ళని కన్సిడర్ చేస్తలేరు. వాళ్ళకి ఏం ప్లాన్స్ ఉన్నాయో మరి. బీసీసీఐ వాళ్ళు యంగ్ టీమ్ తో పోతున్నారు మొత్తం. చూద్దాం మరి, ఇంగ్లాండ్ లెక్క కాకుండా అక్కడనైనా మొత్తం మనం గెలిస్తే బాగుండు. మనకి గెలుపు ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2028 మనకి ఒలింపిక్స్ అవుతుంది కదా, దాంట్లో మనం ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ ఉంటేనే డైరెక్ట్ ఒలింపిక్స్ ఆడొచ్చు, లేకుంటే వేరే కంట్రీలు ఉంటే వేరే కంట్రీలు ఆడతాయి. అందుకే మనకి ప్రతి సిరీస్ కూడా ఇంపార్టెంట్, దేన్ని లైట్ తీసుకోవాల్సిన అంత లేదు. మీరేమంటారు? ఎవరైనా మిస్ అయ్యారా మీకు తెలిసి కమెంట్ చేయరి, లేకుంటే బాగుందా అదైనా కమెంట్ చేయరి, లేకుంటే మీరు ఇంకా ఎవరు ఉంటే బాగుంటారు అనుకుంటారో కూడా కమెంట్ చేయరి, మీ ప్లేయింగ్ లెవెల్ కూడా కమెంట్ చేయరి, చూద్దాం.